రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా విషయంలో కీలక పురోగతి సాధించామని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించి తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. ఉక్రెయిన్ యుద్దం ముగింపునకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అలాస్కా సమావేశం ముగిసినప్పటికీ ట్రంప్ తాజా ప్రకటన ఆసక్తిగా మారింది. మరోవైపు ఉక్రెయిన్ కు నాటో తరహా భద్రతా గ్యారంటీని అమెరికా, ఐరోపా మిత్ర దేశాలు అందించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించినట్లు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ వెల్లడించారు. అలాస్కాలో ట్రంప్, పుతిన్ చర్చించిన అంశాలను తొలిసారి వెల్లడించిన ఆయన సెక్యూరిటీ గ్యారంటీకి ఇరు దేశాలు అంగీకరించాయన్నారు. చర్చల్లో ఇదే గేమ్ చేంజర్ గా మారుతుందన్నారు. శాంతి ఒప్పందానికి అవసరమైన అన్ని అంశాలను ప్రస్తావించామన్న విట్కాఫ్, ఉక్రెయిన్లోని అదనపు భూభాగంలోకి వెళ్లకుండా చట్టబద్దతతో కూడిన హామీ ఇస్తామని రష్యా చెప్పిందన్నారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇవాళ ట్రంప్తో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి నాటో, ఐరోపా దేశాల నాయకులు కూడా హాజరు కానున్నారు. యుద్దం ముగింపునకు సంబంధించి ఇవాళ కీలక ప్రకటన వెలువడుతుందని అంచనా వేస్తున్నారు.